మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఈరోజు టాపిక్ వెయిట్ లాస్. బరువు తగ్గాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు అనుకున్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గగలుగుతారు. దీనికి కావాల్సింది కొంచెం సమయాన్ని కేటాయించి మీ మీద మీరు శ్రద్ధ పెట్టడము, ఒక తపస్సులాగా చేయడము. కొద్ది రోజులు కష్టపడండి. మన బాడీ ఐడియల్ వెయిట్ వచ్చే వరకు ఒక 3 months కానీ 6 months కానీ మీరు రెగ్యులర్గా యోగా చేస్తూ ఉండండి. తర్వాత మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. సో బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి సింపుల్ టెక్నిక్స్ తోటి ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏ విధంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను. చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోండి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో ఉంచుకోండి. కంప్లీట్గా రైట్ ఫుట్ని రైట్ సైడ్కి ట్విస్ట్ చేసి 2 handsని ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేయండి. అంటే నడుము మొత్తం తిరగాలన్నమాట. చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది. వార్మప్ లాగా అవుతుంది బాడీకి. రైట్, లెఫ్ట్, రైట్. చాలా సింపుల్గా ఈజీగా చేయండి. లెఫ్ట్. ఇలా ఒక 6 times నుంచి 8 times చేయండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ తగ్గించేసేయండి. ఇప్పుడు మనం సైడ్స్ మీద ఎఫెక్ట్ కనిపించేలాగా స్లైడింగ్ చేస్తాం. చూడండి, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. డీప్ బ్రీతింగ్, జస్ట్ రిలాక్స్. ఇలాగా ఒక 10 నుంచి స్టార్టింగ్లో ఒక 10 counts చేయండి. బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 10 counts. అలా ఒక 3 sets కనుక చేసుకున్నారంటే సైడ్స్ మీద ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకుంటారు. సైడ్కి తిరగండి. కాళ్ళ మధ్యలో జస్ట్ 1.5 feet గ్యాప్ తీసుకోండి. బాగా ముందుకి, ఇలా ముందుకి డౌన్ చేసి బ్యాక్. బ్రీత్ ఇన్, బ్యాక్. బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్, బ్యాక్. బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్, బ్యాక్. బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్, back. Then reverse. Breathe out, down. Breathe in, back. Breathe out, down. Breathe in, back. Breathe out, down. Breathe in, back. ఇలా ఒక 4 నుంచి జస్ట్ 6 counts ఆల్టర్నేట్ సైడ్, అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ప్రాక్టీస్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ లాక్ చేసుకోండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచుకొని కొంచెం ముందుకి ఇలా స్లైడింగ్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6. తర్వాత ఆగండి ఇక్కడే. 2 4 6 8. సెంటర్ ఆపోజిట్ సైడ్. 2 4 6 8. హ్యాండ్స్ని కింద పెట్టేసేయండి. కాళ్ళ మధ్యలో ఇంకొంచెం గ్యాప్ పెంచుకోండి. ఎల్బోస్ని, మనకి ఇక్కడ బ్యాక్ మజిల్స్ అంతా కూడా చక్కగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. చాలా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎల్బోస్ని ఇలా డౌన్ చేసి పైకి. 1 2 3 4 5 6. ఎంత వీలైతే అంత కిందకి తీసుకొచ్చి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. కాళ్ళ మధ్యలో గ్యాప్ తగ్గించేసుకుంటూ వచ్చేసేయండి. తర్వాత ఇలా వాక్ చేస్తూ ముందుకి, కాళ్ళు 2 బ్యాక్కి మెయింటైన్. 2 4 6 8 10. తర్వాత వాక్ చేస్తూ కొంచెం కొంచెంగా బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ వాక్ చేస్తూ ముందుకి. ఇలా ఒక 3 to 4 times చేస్తారంటే హ్యాండ్ స్టామినా బాగా పెరుగుతుంది, మన కోర్ స్టామినా కూడా బాగా పెరుగుతుంది. ఇలా ముందుకి, బ్యాక్. డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఇలా వాక్ చేస్తూ ప్లాంక్ పొజిషన్కి వచ్చేద్దాం. డీప్ బ్రీతింగ్. నేను చూడండి, రైట్ నీని రైట్ ఎల్బో వరకు, లెఫ్ట్ నీని లెఫ్ట్ ఎల్బో వరకు. 1 2 3 4 5 6. ఇప్పుడు క్రాస్గా. 1 2 3 4 5 6. తర్వాత మెల్లగా ఇలా మౌంటైన్ పోజ్. మౌంటైన్ పోజ్ చేయగానే స్పైన్ చాలా రిలాక్స్ అయిపోతుంది. మనకు ఎంత స్ట్రెచెస్ చేసినా సరే బాడీకి రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇలా రిలాక్స్ అయిపోగానే మళ్ళీ పైకి వచ్చేసేయండి. ఇలా చక్కగా రిలాక్సింగ్గా పైకి వచ్చేస్తాం. కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుంటాం. హ్యాండ్ షోల్డర్ లెవెల్. డీప్ ఇన్హలేషన్,
రైట్ ఫుట్ని రైట్ సైడ్కి టర్న్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ సెంటర్కి హ్యాండ్స్ని ఓపెన్ చేసి రైట్ నీని పుష్ చేసుకోండి. రిలాక్సింగ్గా చేయండి. మనము యోగా చేస్తూ ఉన్నప్పుడు బాడీ మైండ్ చాలా రిలాక్స్ అవ్వాలి. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటామండి, లైట్ మ్యూజిక్ ప్లే చేస్తారు, సింపుల్ ఆసనాస్ తోటి చేస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, వావ్ ఎంత రిలాక్స్ అవుతుంది బాడీ మైండ్ అని అనిపిస్తుందా? ఆ ఫీలింగ్ మనం చేస్తున్నప్పుడు మనకు కూడా రావాలన్నమాట. దెన్ స్లోగా రైట్ నీ మీద ఇలా హ్యాండ్ పెట్టండి, స్ట్రెచ్ చేసి పైకి. డీప్ బ్రీతింగ్, ఎంజాయ్ ద పోస్చర్, రిలాక్స్ యువర్ మైండ్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. జస్ట్ ఒక 10 seconds ఇలా ఉన్నా కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్ అప్, చేంజ్ ద పొజిషన్. 2, 4, 6, 8, 10. Then slowly down. Deep breathing. 2, 4, 6, 8, 10. Inhale, center. Deep breathing. Hands down. మెల్లగా లెగ్స్ షేక్ చేసేసుకోండి. ఈ సీక్వెన్స్ అంతా కూడా ఒక 1 time నుంచి 2 times స్టార్టింగ్లో, తర్వాత ఒక 4 times కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, థై మజిల్స్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, ఓవరాల్ వెయిట్ తగ్గాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. థైస్ మీద స్ట్రెచ్ అవుతుంది, స్లైడింగ్ చేసాం, సైడ్స్ మీద స్ట్రెచ్ అవుతుంది, ఫార్వర్డ్ బ్యాక్ బెండింగ్ చేసాం, తర్వాత బ్యాక్ మజిల్స్ అంతా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి, ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండ్ స్టామినా కోసం ప్లాంక్ చేసాం. ఇన్ని వేరియేషన్స్ డైలీ జస్ట్ ఒక 10 minutes టైం కేటాయించి చేస్తూ ఉంటే తర్వాత ఈజీ అయిపోతాయి. మీరే 1/2 hour to 40 minutes ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇంతే. ఇలాంటి సింపుల్ ప్రాక్టీసెస్ తోటి స్టార్ట్ చేయండి. బరువు తగ్గాలి అనుకొని ఇక్కడ ఫిక్స్ అవ్వండి, ఇక్కడి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా తొందరగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. పీస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా నవ్వుతూ ప్రాక్టీస్ చేయండి. కొంచెం టఫ్గా అనిపించింది అనుకోండి, బాడీకి ఏదైనా పోస్చర్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా మజిల్ దగ్గర క్రాంప్ రావడము ఏదైనా టఫ్గా అనిపిస్తే ఆ పోస్చర్ అలా రిలీజ్ చేసేసి రిలాక్స్ చేసేసి ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. బాడీని కష్టపెడుతూ చేయనవసరం లేదు. రిలాక్సింగ్గా యోగా చేద్దాం, చాలా హెల్తీగా బరువు తగ్గిపోదాం. నమస్తే.